హాయ్ హలో ఎవ్రీవన్ వామ్ వెల్కమ్ టు జాబ్ ఫర్ ఎంప్లాయ్ యూట్యూబ్ ఛానల్. సో గత ఒక 40 రోజుల నుంచి ఈ మన యూట్యూబ్ ఛానల్ సంబంధించినటువంటి జీమెయిల్ సంబంధించినటువంటి క్రెడెన్షియల్స్ అనేది మిస్ అవ్వడం వల్ల, తర్వాత కొంచెం టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల కూడా వీడియోస్ మేము అప్లోడ్ చేయలేకపోయాము. రైట్ నౌ ప్రాబ్లమ్ అయితే రీసాల్వ్ చేయడం జరిగింది. ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్ సంబంధించినటువంటి న్యూస్ కానీ, తర్వాత కెరీర్ సంబంధించిన న్యూస్ కానీ, ఎలా చదవాలి సంబంధించిన న్యూస్ కానీ ఇక్కడ నుంచి ఛానల్ అయితే మీకు బిఎన్ రెగ్యులర్ అయితే రావడం జరుగుతుంది. ఈ రోజు మనం డిస్కస్ చేసే చాలా మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అదేంటంటే మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి నుంచి మనకు ఒక పెద్ద నోటిఫికేషన్ చెప్పొచ్చు. అసిస్టెంట్ లోకో పైలట్. యాక్చువల్లీ వేకెన్సీస్ అయితే అనుకున్నంత లెవెల్ అయితే రాలేదు, చాలా తక్కువనే వచ్చాయి. యాక్చువల్ ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే మనకి అరౌండ్ 20,000 వేకెన్సీస్ దాకా అయితే ఫిల్అప్ చేయాలి. బట్ వాళ్ళు ఇప్పుడు 5,600 ప్లస్ వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక చూద్దాం. అంటే ఇక్కడ నుంచి రైల్వే ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒక నోటిఫికేషన్ కంటిన్యూ చేయాలన్న ప్రపోజల్లో ఉన్న దృష్ట్యా వాళ్ళు ఒక గ్రూప్ వైజ్ నోటిఫికేషన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా దృష్టిలో పెట్టుకొని కూడా ఈ నోటిఫికేషన్ ఇవ్వచ్చు. మరి ఈ వీడియోని మీరు చివరిగా వరకు చూసినట్లయితే మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అని తెలుస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎట్లాంటి బుక్స్ చదవాలో కూడా సిలబస్తో పాటు నెక్స్ట్ వీడియో వితిన్ 2 daysలో వీడియో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఆన్లైన్ అప్లికేషన్ చూసినట్లయితే ఓపెన్ డేట్ అప్లికేషన్ మనకు జనవరి 28 నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. సో ఇది వచ్చేసి మనకు ఫిబ్రవరి 19 దాకా అయితే మనకు ఉంది. అరౌండ్ మనకు 30 days అయితే టైం ఉంది. ఈ 30 days లోపు మీరు షార్ట్గా అప్లై చేసేసుకోండి. ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్ చేస్తే మోడిఫికేషన్ కూడా 28 ఫిబ్రవరి నుంచి అదే డేట్లో 29 వరకు అంటే అరౌండ్ మీకు 9 days అయితే టైం ఇస్తారు. ఈ 9 daysలో మీరైతే కంప్లీట్ చేసుకోవాలి. ఒక ఎక్స్ట్రా అంటే 1 day 10 days అయితే టైం ఉంటుంది మీకు. ఈ 10 days లోపల మీరు ఏమైనా మిస్టేక్ చేసినా కూడా మీరు రిట్రీవ్ చేసుకోవచ్చు, మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఈ ఛాన్స్ అయితే మీకు ఉంటుంది. బట్ అప్లై చేసే ముందు కేర్ఫుల్గా అప్లై చేయండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనం చూసినట్లయితే ఏఎల్పి అంటామండి, అసిస్టెంట్ లోకో పైలట్ అంటాము. ఇది వచ్చేసి కంప్లీట్లీ లెవెల్ 2 అంటాం. అంటే పే లెవెల్ వచ్చేసి మనకు 7 CPC ప్రకారం ఎంత ఉంటుంది. సో స్టార్టింగ్ సాలరీ వచ్చేసి 19,900 ఉంటుంది. మనకు మెడికల్ స్టాండర్డ్ అంటే A1 ఉంటుంది. రైల్వేలో ఈ నోటిఫికేషన్ సంబంధించి A1 కేటగిరీస్ ఉంటుంది. A1 కేటగిరీ అంటే ఏంటిది, వాటి యొక్క విజన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అని కూడా ఈ వీడియోలో నెక్స్ట్ చూద్దాం మనము. తర్వాత ఏజ్ వచ్చేసి మనకు జూలైకి కౌంట్ చేస్తున్నారండి. జూలై 1st కౌంట్ చేస్తున్నారు. 18 to 30. సో ఓపెన్ కట్ ఆఫ్ అండి ఇది 18 to 30. ఓబీసీ వాళ్ళకి 3 years ఎలాగ ఉంటుంది, SC ST వాళ్ళకి 5 years ఉంటుంది, PWC వాళ్ళకి 10 years ఉంటుంది. అవి ఎలాగో మీకు ఉంటాయి, అవి కూడా ఒకసారి చూద్దాము. టోటల్ ఆల్ ఆర్ఆర్బీస్ వచ్చేసి 5696 ఉన్నాయి. ఇవి పెరిగే అవకాశం కూడా ఉందని ఒక చిన్న న్యూస్ కూడా ఉంది. మేబీ పెరిగే అవకాశం ఉంటుంది. పోయినసారి కూడా అలానే ఇచ్చారు, పెరిగాయి కూడా. కాబట్టి సో నోటిఫికేషన్తో వెహికల్స్ సంబంధం లేకుండా క్లియర్ అయితే అప్లై చేయండి. మరి ఏఎల్పి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ చూసినట్లయితే మనకి ఇది ఆర్ఆర్బీ వాళ్ళైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకు ఇది కంప్లీట్లీ అసిస్టెంట్ లోకో పైలట్ అంటామంటే 5696 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కంప్లీట్లీ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఎక్కడ ఆఫ్లైన్ లేదు, ఎక్కడైనా ఆఫ్లైన్ ఉంటే మీరు నమ్మకండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు మేజర్గా 3 levels అవుతాయి. ఇంకా తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ వగేరా అవి ఉంటాయి. అంటే 5 sessions ఉంటాయి మొత్తం. బట్ మీ పెర్ఫార్మెన్స్ వైజ్ చూసే మాత్రం 3 sessions ఉంటాయి. CBT 1 అంటాం, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 అండ్ CBAT అంటామండి. ఇది కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటాం. ఈ 2 టెస్ట్లకు నెగిటివ్ మార్కింగ్ అయితే క్లియర్గా ఉంటుందండి. ఈ 2 టెస్ట్లకు నెగిటివ్ మార్కింగ్ 1/3 ఉంటుంది. ఈ 2 టెస్ట్లకు నెగిటివ్ మార్కింగ్ 1/3 అంటే 3 questions రాంగ్ అవుతే 1 mark పోతుంది మీకు. సో CBATకి ఇట్లాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది మనకు. ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. శాలరీ వచ్చేసి మనకు 19,900 ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మాత్రం అప్లై చేయండి. వేరే థర్డ్ సైట్ నుంచి వెళ్ళి అప్లై చేయకండి. సో అందరు కూడా స్టూడెంట్స్ ఈ మధ్యలో ఆర్ఆర్బీ ఏఎల్పి ఆన్లైన్ అప్లై అని కొడుతున్నారు. అదేవిధంగా థర్డ్ పార్టీ సైట్ వస్తుంది, అక్కడి నుంచి లింక్ ఓపెన్ చేసి చదువుతున్నారు, అక్కడి నుంచి అప్లై చేస్తున్నారు. దానివల్ల చాలా క్రెడెన్షియల్స్ లాస్ అవుతున్నారు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా మీరు ప్రాపర్గా URLలో ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్లైన్ కంప్లీట్గా టైప్ చేసి అక్కడి నుంచి మాత్రం అప్లై చేయండి. ఎందుకంటే మీ ఛాన్సెస్ అన్ని కూడా మీరు థర్డ్ పార్టీ సైట్ నుంచి వెళ్తే మీ డేటా ఫిషింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా మీరు లాగిన్ క్రెడెన్షియల్స్ కూడా లాస్ అవుతారు. కాబట్టి అట్లాంటి పొరపాట్లు అయితే చేయకండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. 18th January నుంచి మొదలు పెడితే 20th January లాస్ట్ డేట్ ఉంది మనకు. డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 19th. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 19th రోజు అయితే ఉంది మనకు. తర్వాత లాస్ట్ డేట్ పేమెంట్ కూడా 19th రోజు అయితే ఉంది. ఎగ్జామ్ డేట్స్ ఇవన్నీ కూడా అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ చాలా వరకు అయితే ఏప్రిల్ ఆఫ్టర్ ఉంటున్నారు. సో ఏప్రిల్లో ఉండే అవకాశం ఉంటున్నారు. సో ఏప్రిల్ అనేది కన్ఫర్మ్గా చెప్పలేం, బట్ మేబీ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇంకా ఏప్రిల్ దాటి కూడా అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ ఎలక్షన్స్ వీటికి అనేది సంబంధం ఏముండదండి. ఈ రైల్వే ఎగ్జామ్స్ సంబంధించిన ఎలక్షన్స్ వీటికి అనేది చూడము. సో ఇవన్నీ కూడా మనకి ఎందుకంటే త్రూఅవుట్ ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ అన్ని కూడా మనకి అయ్యేది ఏంటంటే TCS IR డిస్ట్రిక్ట్లో ఎగ్జామ్స్ అవుతాయి. కాబట్టి కంపల్సరీ వీటికి సంబంధించి ఏ డిస్టర్బెన్సెస్ ఉండదు. వాళ్ళు డేట్స్ ఒకసారి డిసైడ్ ఏంటంటే వాళ్ళు పోస్ట్పోన్ చేయడానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఈసారి అయితే ఎగ్జామ్స్ చాలా పకడ్బందీగా
ప్రాపర్ ఎగ్జిక్యూషన్ తోటి తొందరగా ఎగ్జామ్స్ కండక్ట్ అయ్యే విధంగానే ప్లాన్ చేశారు. ఎందుకంటే సిరీస్ ఆఫ్ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఈ రోజు నుంచి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో మీకైతే తెలిసిపోయింది, మాక్సిమం అయితే ఒక 4 months అయితే మీకు ప్రిపరేషన్ టైం ఉందన్న హోప్తో అయితే చదవడానికి అయితే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి, అవి ఒకసారి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం మనము. ఫస్ట్ అయితే మనకు 10th విత్ ఐటీఐ ఉన్న వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్. ఐటీఐ ఇందులో ఉండాలంటే ఎన్సీబీటీ ఫార్మాట్లో కానీ లేదా ఎస్సీబీటీ ఫార్మాట్లో కానీ ఉండాలి మనకు. అంటే ఇది కంప్లీట్లీ మనకు ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్, ఫిట్టర్, హీట్ ఇంజిన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అండ్ మెకానిస్ట్ ఆఫ్ మెకానికల్ డీజిల్ అండ్ మెకానిక్ మోటార్ వెహికల్ అండ్ మిలిటరీ మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా మనకు ఐటీఐ వాళ్ళు చూసుకోండి. మీ డిప్లొమా ఐటీఐ 10th విత్ ఐటీఐ ఉన్నారు కదా, మీ ఆప్షన్ చూసుకొని అయితే అప్లై చేయండి. తర్వాత దీనికి డిప్లొమా కూడా ఎలిజిబుల్ ఉందంటే 3 years డిప్లొమా. ఎందులో అంటే మెకానికల్లో పర్లేదు, ఎలక్ట్రికల్ అయినా పర్లేదు, ఎలక్ట్రానిక్స్ అయినా పర్లేదు, ఆటోమొబైల్ అయినా పర్లేదండి. సో అదేవిధంగా మీరు బీటెక్లో కూడా ఈ మెకానికల్, బీటెక్ విత్ మెకానికల్, బీటెక్ విత్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ చేసినా కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే 10th విత్ ఐటీఐ, అదేవిధంగా డిప్లొమా వాళ్ళు, తర్వాత బీటెక్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ ఉన్నారు. సో డిప్లొమా వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే డిప్లొమా చేశారో వాళ్ళు అండ్ బీటెక్లో స్పెసిఫిక్ స్ట్రీమ్స్ ఉన్న వాళ్ళైతే దీనికి ఎలిజిబిలిటీ ఉంటారు. అదర్ దాన్ దిస్ స్ట్రీమ్స్ అయితే ఎలిజిబిలిటీ కాదు, అదైతే క్లియర్గా తెలుసుకొని అప్లై చేయండి. మరి ఇక్కడ ఏజ్ ఎక్స్టెన్షన్ కూడా చూద్దామండి. మినిమం అయితే 18 years ఉండాలి, మాక్సిమం 30 అండి. ఇది ఓపెన్ కేటగిరీ. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి నాన్ క్రిమినల్ అయితే 3 years ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఇక ఇదంతా కూడా ఇంకా కంప్లీట్లీ చెక్ చేసుకోండి, అక్కడైతే ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంటుంది మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ అని చెప్పాను కదండి. A1 వచ్చేసి చూసినట్లయితే ఫిజికల్ ఫిట్నెస్ ఆల్ స్టాండర్డ్స్ ఎలా ఉంటుందంటే మెయిన్గా ఏఎల్పీలో చూసేది కంప్లీట్లీ కూడా ఏంటంటే విజన్ సంబంధించినటువంటి ఎక్కువ చూస్తూ ఉండండి. డిస్టెన్స్ విజన్ 6x6 అండ్ 6x6 వితౌట్ గ్లాసెస్ విత్ ఫాగింగ్ టెస్ట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు క్లియర్గా తెలియకపోతే సింపుల్ అండి, మీ దగ్గర ఉన్నటువంటి ఆప్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి నాకు ఇలా డిస్టెంట్ విజన్ టెస్ట్ నాకు కావాలి, నియర్ విజన్ టెస్ట్ కావాలంటే వాళ్ళు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి టెస్ట్ చేసి వాళ్ళకైతే మీకు ఒక స్టాండర్డ్ ఫార్మాట్లో ఇస్తారు. అక్కడి నుంచి చూసి మీరు అప్లై చేసుకోవచ్చు. చాలామంది సార్ ఇది నాకు ఇలా ఉంది అని చెప్తా ఉంటారు. ఈ ప్రొఫార్మా ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకొని అక్కడ మీరు ఆప్థమాలజీ దగ్గర తీసుకెళ్ళి అక్కడ మీరు చెక్ చేసుకున్నా కూడా వాళ్ళు క్లియర్ అయితే మీకు చెప్తా ఉంటారు. ఇది డిస్టెన్స్ విజన్ 6x6 వితౌట్ గ్లాసెస్ విత్ ఫాగింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. 2 dimensionతో కూడా చెక్ చేస్తూ ఉంటారు. నియర్ విజన్స్ కూడా చూసుకోండి, 0.6 ఉంటుంది, 0.6 వితౌట్ గ్లాసెస్ కూడా ఉంటుంది. ఇక్కడ కలర్ విజన్ అండ్ బైనాక్యులర్ విజన్, ఫీల్డ్ ఆఫ్ విజన్, నైట్ విజన్, మెసోపిక్ విజన్ కూడా మీరు కంప్లీట్లీ పాస్ అవ్వాల్సి వస్తుంది టెస్ట్లు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మీరు అక్కడికి వెళ్తే క్లియర్ అయితే చేస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తూ ఉంటారు. ప్రైవేట్ హాస్పిటల్ అరౌండ్ మీకు 200 to 500 ఛార్జెస్ అయితే ఇవైతే మీకు క్లియరెన్స్ ఇస్తారు మీకు. అంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే అప్లై చేయడానికి మాకు ఏదైనా పాసిబిలిటీస్ ఉన్నాయంటే ఒకసారి ట్రై చేయండి, మీకు ఫర్దర్ ఫ్యూచర్లో కూడా హెల్ప్ అవుతుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఇందాక చెప్పాం కదండి, ఫస్ట్ CBT 1 ఉంటుంది. CBT 1లో ఎలా తీసారంటే CBT 2కు అరౌండ్ 15 members వరకు తీయచ్చు. ఇంకా ఇది పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ బాగా పెరిగాయి అనుకోండి, ఇది 30 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. CBT 1 నుంచి CBT 2కు 15 above తీస్తారు. అండ్ CBT నుంచి కంప్యూటర్ యాప్ బేస్డ్ అప్ టెస్ట్కి వచ్చేసి మనకు 8 members తీస్తారు. సో ఇందులో తీసిన వాళ్ళ తర్వాత ఇక్కడి నుంచి వచ్చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ అయితే ఫైనల్లీ ఉంటుంది మనకు. మేజర్గా అయితే ఈ రెండింటికి మాత్రం నెగిటివ్ మార్కింగ్ ఉందండి, 1/3. అంటే 3 questions రాంగ్ అయితే 1 mark పోతుంది. CBATలో ఇట్లాంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్లో. ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఫైనల్ అండి ఇది మనకు. తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకు ఒకవేళ ఇక్కడ రిజర్వ్ లిస్ట్ కూడా తీస్తారు చాలా వరకు. ఈ రిజర్వ్ లిస్ట్ ఏంటంటే ఇన్ కేస్ ఎవరన్నా ఫెయిల్ అయింది అనుకోండి, అంటే వాళ్ళు రిపోర్ట్లో ఫెయిల్ అవుతే నెక్స్ట్ ఛాన్సెస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే సెకండ్ డివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సెకండ్ డివి, థర్డ్ డివి, ఫోర్త్ డివి వరకే వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం అయితే గుర్తుపెట్టుకోండి, CBT 1 నుంచి CBT 2కు 15 above షార్ట్ లిస్ట్ చేస్తారు. బట్ CBT 2 నుంచి అయితే మాక్సిమం 8 వరకే తీసుకుంటారు, ఎందుకంటే ఎక్కువైతే ఛాన్సెస్ ఉండవు. ఇక ఇక్కడి నుంచి అయితే మనకు DVs ఏంటంటే యాజ్ పర్ ద పోస్ట్ ఫిల్అప్ అయ్యే వరకు DVs వాళ్ళు ఓపెన్ చేస్తూనే ఉంటారు. రీసెంట్లీ అదే జరిగింది, ఇప్పుడు అదే జరిగే అవకాశం కూడా ఉంటుంది. మరి నెక్స్ట్ ఫీజు చూసినట్లయితే మనకు ఒకటి గుర్తుపెట్టుకోండి, SC, ST, ఎక్స్ సర్వీస్ మ్యాన్, PWD, ఫీమేల్ అంటే అన్ని కేటగిరీ ఫీమేల్స్ కండి, ట్రాన్స్జెండర్, మైనారిటీస్, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్, సో వాళ్ళందరికీ కూడా 250 rupees ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, 250 rupees అయితే కంపల్సరీ ఉంటాయి వాళ్ళకు. అదర్ దాన్ అంటే ఇంకా ఓపెన్ కేటగిరీ వాళ్ళకు, OBC వాళ్ళకి అందరికీ కూడా 500 rupees అయితే ఉంటుంది మనకు. ఇది అప్లికేషన్ ఫీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. ఈ RIB ఏపీ అయితే ఎవరుతున్నారో కంప్లీట్గా ఫస్ట్ మీరు అప్లై చేసే ముందు ఒకసారి విజన్ టెస్ట్ అయితే క్లియర్గా చేయించుకోండి. సో బయట ఇప్పుడు మీరు ఒక ఇన్ఫర్మేషన్ అడిగి ఓకే ఏందని అప్లై చేసుకుంటే తర్వాత లాస్ అది మీరే. సింపుల్ లాజిక్ ఏం లేదంటే అక్కడ స్క్రీన్ షాట్ తీసుకొని లోకల్ ఉన్నటువంటి ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఒక ఆప్థాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు క్లియర్గా వాళ్ళొక మీ ఉన్న స్టాండర్డ్ ప్రకారం వాళ్ళు చెక్ చేస్తారు. ఈ స్టాండర్డ్ ఒకసారి వాళ్ళకి చూపించండి, చూపిస్తే మీకు కలర్ బ్లైండ్ టెస్ట్ కూడా చేయమంటే వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు, హెల్ప్ అవుతుంది మీకు. అంటే ఇప్పుడు మీరు అప్లై చేసుకుంటారు, మీకు హాల్ టికెట్ వస్తే ఎగ్జామ్ రాస్తారు, కానీ
ఎప్పుడైతే మెడికల్ టెస్ట్కి వెళ్తారో అప్పుడు మీకు అబ్జెక్షన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు చెక్ చేసుకుని అనుకోండి, ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, అప్పటి వరకు మీ కరెక్షన్ చేసుకోవచ్చు. అంటే మీరు ఏ డైట్ ఫాలో అవుతే అది కరెక్షన్ చేసుకోవచ్చు. డాక్టర్స్ కూడా మీకు సజెస్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు దాన్ని పెద్దగా చూడకండి. సో ముందే చూసుకొని వాళ్ళని అడిగితే ప్రాపర్ డైట్ ఇస్తారు. ఆ డైట్తో మీరు మెయింటైన్ చేస్తే ఇంకేమైనా తగ్గొచ్చు అంటే చూసుకోవచ్చు. అంటే బార్డర్లో ఉన్న వాళ్ళు అయితే చెక్ చేసుకోవచ్చు. ఇది అండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ అండ్ ఎగ్జామ్స్కి ఎలా చదవాలి, సో డిప్లొమా వాళ్ళు మీ స్పెసిఫిక్ బుక్స్ ఎక్కడి నుంచి ప్రాక్టీస్ చేసి ఎక్కడి నుంచి పర్చేజ్ చేసి చదువుకోవాలి, సో మ్యాథ్స్ ఎలా ఉంటుంది, రీజనింగ్ ఎలా ఉంటుంది, జనరల్ సైన్స్ ఎలా ఉంటుంది, అదేవిధంగా బేసిక్ స్టాండర్డ్ సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ కూడా ఎలా ఉంటుందన్న వీడియోస్ అన్ని కూడా వితిన్ 2 to 3 డేస్లో ఒక వీడియో అయితే చేస్తున్నాము. దాంతో మీరు బుక్స్ ప్రిపరేషన్ కూడా కంటిన్యూ చేయొచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు జాబ్ ఫర్ ఎంప్లాయ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని అన్ని గ్రూప్లో షేర్ చేసి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. జై హింద్.